రోజు నేను చాలా హ్యాపీగా ఉంది సార్. గుడ్. మీరు ఈవెంట్ టైం కూడా మా కోసం ఈవెంట్ టైంలో కూడా మా ఇంటికి రావడం చాలా పండగలాగా ఉంది సార్ మాకు అందరికీ. నీ పేరేంటమ్మా? చలంచల్ల సుస్మిత సార్. కుసుమ్. సుస్మిత. సుస్మిత. పాప? మా పాప. నీ పాప 2019లో మ్యారేజ్ అయింది సార్ నాకు. 20లో బైక్ యాక్సిడెంట్లో చనిపోయాడు సార్ మా హస్బెండ్. ఎట్లమ్మా? బైక్ యాక్సిడెంట్ సార్. బైక్ రోడ్డు స్కిడ్ అయ్యి పడడం ద్వారా హెడ్ తగిలింది సార్ బాగా. దానివల్ల అప్పటికి ప్రెగ్నెంట్గా ఉన్నాను సార్ పాపని 7th month. నువ్వేం చదువుకున్నావు? టీటీసీ చేశాను సార్. మళ్ళా ఉద్యోగం కోసం ట్రై చేసి నేను చదువుతున్నాను సార్. డిఎస్సి పడింది కదా సార్. చదువుతున్నాను సార్. మీరు అందిస్తున్న పెన్షన్ ద్వారా వృద్ధులు అందరూ నాలాంటి వికలాంగులకి అందరు పేదలందరికీ అందుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది సార్. మీరు పెంచిన 1000 రూపాయలని కూడా పాపకు నేను పోస్ట్లో సుకన్య సమృద్ధి యోజన కింద మంత్ పే చేసుకుంటా డిపాజిట్ చేసుకుంటున్నాను సార్. నువ్వు ఇప్పుడు ఏం పని చేస్తావు? ఇప్పుడు ఏం చేయట్లేదు సార్. చదువుకుంటా అదే ప్రిపేర్ అవుతా. ఇంకా ఆ పెన్షన్ ద్వారానే 1000 అక్కడ కడతా. ఇంకా రిమైనింగ్ పాప ఖర్చులకి వాటికి వీటికి వాడుకుంటా ఉన్నాను సార్. నువ్వు పాపమ్మా నువ్వేం చేస్తావా? నువ్వమ్మా కూలి పని చేసుకుంటావు. నువ్వేంటా? మీ అక్కయ్య నువ్వు ఐటీఐ చేసావు. కేసు ఏం చేస్తున్నావు ఇప్పుడు? ఎక్కడ? కాళహస్తి దగ్గర పని చేస్తున్నావు. ఎంత ఇస్తాను నీకు? ఎంత ఇస్తున్నా? దాని మీద నువ్వు ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలని ఆలోచించలేదా? కానీ నువ్వు కూడా క్వాలిఫికేషన్స్ పెంచుకోవడం అక్కడ లేదు. నువ్వు పర్సనల్గా ఆలోచించలేదా? అన్నీ వస్తుందా? నువ్వు కష్టపడాలి కదా. నువ్వు కూడా అనుకుంటే వస్తూ ఉంటుంది. మనం నేర్చుకుంటూ ఉండాలి. అవకాశాలు వస్తూ ఉంటాయి. కష్టాలు కాదు కదా. కానీ కంటిన్యూగా అందరూ ఆలోచించారు. ఇప్పుడు ఆయన బయలుదేరి పని చేశాడు, చదివించాడు, కష్టపడి ఇద్దరు చదివించారు. మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి కదా. ఇప్పుడు మీరు కూర్చోండి. ఏం చేస్తే మీరు బాగుపడతారు? జాబ్ తెచ్చుకోవాలి సార్. కష్టపడి చదివి జాబ్ తెచ్చుకోవాలి. జాబ్ రావాలి. నువ్వేం చేయాలి? తెచ్చుకోవాలి. ఇప్పుడేంటా మీరు ఎట్లా మీ ఆదాయం పెరగాలంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ పోవాలంటే నువ్వేం చేయాలి? నాది జీవితాంతం ఎట్లనే కూలి పని సార్. నాకు ఈ పిల్లకాంత చూసుకొని కష్టపడి ఇలాగనే ఉన్నాయి. ఇప్పుడు కూడా ఇంకా ఏమో వర్క్ చేయలేము. నాకు కళ్ళు చూపులు తగ్గిపోయిస్తారు. కొద్దిగా మా కళ్ళు పని చేశారు. 50 సంవత్సరాలు వచ్చేసింది సార్. 50 సంవత్సరాలకి అప్పుడే నువ్వు అప్పుడు ముసలాడు అనుకుంటే ఎట్లా? కష్టపడాను సార్ బాగా. కాదు కదా, నువ్వు కష్టపడ్డావు. కష్టపడితే ఆరోగ్యం బాగుంటుంది. 10 సంవత్సరాలు. నువ్వు ఎందుకు ఆలోచన వచ్చింది నీకు అప్పుడే? 10 సంవత్సరాలు చేస్తాను సార్. 12 సంవత్సరాలు వయసు నుంచి చేస్తాను సార్. కష్టం 2 తరగతి చదువుకున్నా. చదువు లేదు. నేను చదువుకోతున్నా. బిడ్డలు చదువుకుని కోరికతో చదువుకున్నాను సార్. నాలాగా కాకుండా కొంచెం డెవలప్గా ఉండాలి. నేను ఇంటర్ పోయినా వల్ల అప్పుడు చదువుకోలేదు సార్. నువ్వు కష్టపడితే ఉంటే నీ ఆరోగ్యం కూడా బాగుంటుంది. అలాగే సార్. నువ్వు కష్టపడకుండా కాదు, నువ్వు నిలిపేసావు, నీ ఆరోగ్యం కూడా పోతుంది. బాగా కష్టపడతా సార్. నేను నైట్ పోగానే పని చేసుకుంటా ఉంటాను. ఏం పని చేస్తావు? బేల్దారి పని. నేను కూలి పనులు పోతాను. తెలిసిన మా ఊరికి అందరూ చేస్తామని సార్. నైట్ గారు చేస్తుంటాను. ఇప్పుడు బయలుదేరి పనులు దొరుకుతున్నాయి. పనులు బాగానే సార్ దొరుకుతుంది సార్. ఇప్పుడు ముందు కంటే సింప్లిఫై అయిందా? ఇంకా కష్టాలనే ఉన్నాయా బయలుదేరిలో కూడా? కష్టాలు ఇట్లా ఉన్నాయి సార్. కాదు, ఆధునికమైన పనిముట్లు కూడా వచ్చాయి కదా, ఇంప్రూవ్ అయినాయి కదా. కాలేదా? రాలేదు సార్. ఏం లేదు. చేసి మనుషులు లేరు నా దగ్గర. చేసుకోవాలంటే ఒక సింగిల్ పోవాలి. ఎవరు పనులు ఎవరు 10 మంది 20 మంది ఉండాలి. బయటపడి చేయాలంటే నాకు ఇప్పుడు నాకు లేదు సార్. నీకు డబ్బులు ఇప్పిస్తే 10 మంది తయారు చేసుకుంటావా? డబ్బులు రారు సార్. నాకు ఎవరు రారు. మా ఖాళీ ఎవరు రారు సార్. నా మనసులో నాకు పుట్టరు సార్. మనసులో ఎవరు ఏమి అంటే ఊరు వర్కౌలు చేసుకుంటా ఉంటారు. పనులు నీకెందుకు రారు? ఊరు పనులు పోతుంటారు సార్. అది కాదు, మరి నువ్వు కూడా 5-6 మంది 10 మంది తయారు చేసుకోవాలి కదా. నువ్వు ఒక నాయకుడు కావాలి కదా, ఒక లీడర్ కావాలి కదా.
అంత చేసే శక్తి లేదు సార్ నా దగ్గర, చేసుకోవాలంటే విధానం లేదు. నీకు ముందుగానే ఆలోచనలో నువ్వు కాడు పడేస్తున్నావు. ఈ పనే సార్ నాకు కూలి పని చేయాలనుకుంటున్నాను సార్ నేను. అదే నువ్వు అనుకుంటున్నావు కాబట్టి నువ్వు అక్కడే ఉన్నావు. అట్లా ఉంది సార్. అట్లా కాకుండా 10 మంది ఉండేయాలనుకుంటే నీకు కొంచెం నెక్స్ట్ లెవెల్ లీడర్షిప్ వస్తుంది. చదువు అక్కర్లా ఇప్పుడు. అట్లా పోయే పొజిషన్ లేదు, పోలేను పోలేవు అని అనుకుంటున్నావు. అంతే సార్. ఏదైనా దయచేసి మా కుటుంబానికి అదే సంతోషం సార్. ఆ దేవుడు చూసి సార్ మా పండుగ. ఈ ఫ్యామిలీని ఎట్లా చేయగలుగుతాం? మీరు P4లో అడాప్షన్ పెట్టినప్పుడు ఏమన్నా సార్ యాక్చువల్లీ అబ్బాయి అయితే బయటకు పడుకుంటున్నారు సార్, అమ్మాయి అయితే BSc చదువుతున్నారు. సో షీఈస్ ఆస్కింగ్ ఫర్ సమ్ BSc కోచింగ్ సార్. కోచింగ్ అవన్నీ చేయించండి మీరు చేసి అవన్నీ కూడా మీరు మెంటరింగ్ కూడా చేయండి. అండ్ ఇక్కడ సార్ అనుకుంటాం ఇప్పుడు MSc పార్టీ నామినేట్ చేసిన కాబట్టి PMEGP స్కీమ్ ద్వారా అబ్బాయికి కొద్దిగా ఆయన నేర్చుకున్న దీన్ని బేస్ చేసుకుని స్మాల్ స్కేల్ యూనిట్స్ అనేది మనం పెట్టుకోవడానికి ఇప్పుడు అవకాశం ఉంది సార్. వీళ్ళు చాలా దగ్గర 1 కిలోమీటర్స్. అతను చేయగలుగుతాడా? నువ్వు చిన్న ఇండస్ట్రీ పెట్టుకుంటావా? ఏదైనా డబ్బులు అవన్నీ ఇప్పిస్తే, లోన్ అవన్నీ ఇప్పిస్తే ఎలక్ట్రీషియన్ చేశాడు. మీరు ఇతను పిలిపించి మాట్లాడి ఎట్లా చేయాలో వర్కౌట్ చేయండి. అమ్మాయికి 40% ST ఫ్యామిలీ సార్. 40% సబ్సిడీతో వస్తుంది సార్, మిగిలినది లోన్తో వస్తుంది. సో PMEGP ఎంత వస్తుంది మనకి అది సబ్సిడీ? అన్లిమిటెడ్ 10 lakhs 15 lakhs యూనిట్ కాస్ట్ బట్టి సబ్సిడీ 40% సబ్సిడీ. ఇక్కడ ఏమేమి యాక్టివిటీస్ ఉన్నాయో ఐడెంటిఫై చేశారు సార్. అంటే ఈ విలేజ్ అయితే మాత్రం మోస్ట్లీ వీళ్ళందరూ మేజర్గా అగ్రికల్చర్ ఆర్ లేకపోతే తక్కువ మంది ఓన్లీ 8 మంది మాత్రం ఆటోకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు సార్. కన్స్ట్రక్షన్ వర్క్ వెళ్ళిన వాళ్ళు ఉన్నారు సార్. ST హ్యాబిటేషన్ మేజర్గా అగ్రికల్చర్ వర్క్ లేదంటే మీకు సొంత వర్క్ కన్స్ట్రక్షన్ వర్క్ కూలి పనికి వెళ్ళిన వాళ్ళకి ఈ ఊరిలో. ఇక్కడ ఉన్న ఏజ్ గ్రూప్ వాళ్ళంతా ట్రాక్టర్ డ్రైవర్లుగా, ఆటో డ్రైవర్లుగా అట్లున్నా సార్. ఎవరికి ఓన్ వెహికల్ పట్టణ గ్రామంలో రైతులు కానీ నాయుడు గారు కానీ వాళ్ళ వెహికల్స్కి వీళ్ళు లేబరర్స్గా డ్రైవర్గా పోతుంది. డైలీ కూలి 700 రూపాయలు ఇస్తారు డ్రైవర్కి. అలాంటిది ఏమైనా చేయగలుగుతావా? చేసుకోగలుగుతారా మీరు 2-3 కలిసి? ఆటో ఇది ట్రాక్టర్ కొనిస్తే వ్యవసాయం కానీ అటువంటివి చేయలేవా? పనులు చదువుకున్నావు, చదువుకొని నెక్స్ట్ లెవెల్లో ఎట్లా చేయగలుగుతావు? ఏం చేయగలుగుతావు? ఇక డ్రోన్స్ కూడా ఇప్పుడు ప్రాఫిటబుల్గా వస్తుంది కదా. అగ్రికల్చర్ దీంట్లో సార్ జిల్లాలోనే సుమారు 35 డ్రోన్స్ ఆల్రెడీ ఇప్పుడు రన్ అవుతుంది. సుమారు 2000 ఎకరాలు ఇప్పుడు జిల్లాలో. ఇప్పుడు డ్రోన్ ఇప్పిస్తే డ్రోన్ ఆపరేట్ చేసుకోగలుగుతావు. నువ్వు టెక్నాలజీ చేసే కాబట్టి ఆ అబ్బాయికి డ్రోన్ చేసి అగ్రికల్చర్లో అతన్ని పెట్టండి. ఈ అమ్మాయికి DSc కోచింగ్ ఇచ్చి చేయండి. ఏదమ్మా ఇల్లు నువ్వే శుభ్రంగా చూసుకుంటున్నావా? బాగానే పెట్టుకున్నావు మా ఇల్లు, సంతోషం. క్లీన్గా పెట్టుకున్నావు, బాగుంది. తండ్రి లోటు సార్ మాకు బాగా బాధపడుతూ ఉంటాయి. అమ్మాయి చదివిద్దాం, చదివిస్తారు. ఆ అమ్మాయికి ఉద్యోగం వస్తే చదువుతారు. ఆ అమ్మాయిని ఎక్కడన్నా రెసిడెన్షియల్ స్కూల్లో పెట్టండి. ఎక్కడ రెసిడెన్షియల్ స్కూల్లో ఉంటే పెట్టగలుగుతా ఇప్పుడు. అంగన్వాడీ అయినా గురుకులు పెట్టేస్తామ్మా. గురుకుల పాఠశాలలో పెడదాం, అక్కడ చదువుకుంటుంది. ఏదైనా నాకు ప్రభుత్వ ఉద్యోగం ఏదో జాబ్ అని ఇప్పించారు చూడండి సార్. దానివల్ల నా పాపను నేను చూసుకొని బతకదాను సార్. వర్కౌట్ చేస్తారమ్మా. నీకు టీచర్స్ ఉద్యోగాలు వస్తాయి కాబట్టి నువ్వు ఇప్పటి నుంచే మెంటరింగ్ చేసి కొంచెం చదివించాను. నువ్వు కలెక్టర్ వచ్చినావు. ఓకే ఓకేనా? గుడ్. ఇంకేం లేదు సార్, ఇదే సరే పాపదే సార్. అమ్మ చదివిద్దాం, మీ ఇద్దరికి 2 చేద్దాం. మీరు వాళ్ళు కూడా సరిగా చూసుకోండి. చేద్దాం. ఏంటమ్మా రామ్మా.
మీకు గ్యాస్ వస్తుందమ్మా ఇప్పుడు? ఇప్పుడు ఒక సిలిండర్ వచ్చిందా? ఏదమ్మా పడ్డాయా? ఎక్కడ ఇబ్బంది లేదు దాంట్లో? నీళ్ళు బాగా వస్తుంది సార్ మాకు బాగా చేశారు. కొండపల్లి హాస్పిటల్ అనిపించి ఎంత బాగా చేశారు సార్. మీరు ఇలాంటి ఇంకా సంక్షేమ పథకం ఇంకా సార్ వస్తే మా ఇంకా ఆనందం సార్. సార్ బాగా చేశారు మాకు. ఇంకా బాగా డెవలప్ చేస్తాం. నుంచి కొద్దిగా ఈ కరువు పని ఒకటే లేదు కాబట్టి పేదలు ఏది ముసలి వాళ్ళంతా కరువు పని చేసుకున్నప్పుడు ఇంకా ఇది మున్సిపాలిటీ అయింది కాబట్టి కాబట్టి అదొకటి మాకు సాయం చేస్తే పేదలు కుటుంబాలు దాన్ని ఎటు చేయాలో ఉపాధి కల్పించి చూస్తాను నేను. సార్ సార్ ఒక ఫోటో సార్ ఇట్రా ఇట్రా ఇట్రమ్మా, నువ్వు కూడా రా రా, ఇట్రా అమ్మా, ఇట్రా ఇట్రా, నిలబడుకో. ఓకే రమ్మ రా. నువ్వు కరెక్ట్గా ఇస్తున్నావు అందరికీ. అంగన్వాడీ అయినా వీళ్ళు పెన్షన్లు ఖాళీ ఉందనం కానీ దాంట్లో జాయిన్ అయ్యి పెన్షన్ నేను తీసుకొని చేస్తున్నాను. ఎంతమందికి ఇస్తున్నావు నువ్వు మంత్లీ? ఇక్కడ 37 సార్ ఎస్టీ కాలేజీలో ఏమ్మా 37 చేస్తాం సార్. 37 చేస్తాం. 37 చేస్తావు ఈ ఒక రోజు ఎస్టీ కాలేజ్. ఈఎస్సీ కాదు. అచ్చా, ఇప్పుడు వీళ్ళకందరికీ సాటిస్ఫాక్షన్ లెవెల్ పెడుతున్నావు, అవన్నీ కరెక్ట్గా పెడుతున్నారా? ఈ ఫంక్షనర్స్ కూడా వీళ్ళకి కూడా మెసేజ్ ఇస్తున్నారా? సార్ మనకు జిల్లాలో కొద్దిగా నెగిటివ్ ఉన్న వాళ్ళని, తక్కువ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఉన్న వాళ్ళని అయితే మన జిల్లా స్థాయిలో ఒకసారి అట్లా కాదు, వీళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారా మీరు? ఇస్తున్నాం. ఎవరికైతే అంటే సార్ ఎవరు కంప్లైంట్ చేశారని అయితే పెట్టట్లేదు సార్. అది కాదు, ఎంతమంది అభినందించారు, ఎంతమంది బాగున్నారు, ఎంతమంది లేరు అంటే అప్పుడు వాళ్ళలో కూడా మార్పు వస్తుంది. మీకంతా జీతాలు అవన్నీ గట్టిగా ఉంటాయమ్మా, కష్టపడి మీ జీతాలు వస్తున్నాయి, వాళ్ళకు కూడా సరిగ్గా చూసుకోవాలి మీరు. మళ్ళీ భవిష్యత్తులో కూడా ఏం చేయాలో మిమ్మల్ని చూసుకుంటాం, వాళ్ళని కూడా మీరు చూసుకోవాలి. మాకు ఇంత ఆనందం సార్, సంతోషం సార్. మాకు ఇంటికి అసలు పండుగ వచ్చినట్టుంది సార్. నాకు ఏదన్నా చూడండి సార్. అది చెప్పానమ్మా, కలెక్టర్తో నువ్వు వచ్చినా, నువ్వు కలెక్టర్ వచ్చినా చెప్తా ఏమ్మా. సార్ మాకు ఇంత సంతోషం సార్. అసలు మా ఇంటికి వస్తారని ఎప్పుడు అనుకోలేదు సార్. మీరు మా కుటుంబం ఎస్టీ కాలేజీ. ఇప్పుడు ఎంతవరకు వీళ్ళు బాగా చదువుకుంటున్నారమ్మా? నేర్చుకోవడం చెప్తుంది సార్ అన్ని ఏదైనా అడిగినా. నమస్కారం తాత. నమస్కారం చెప్పమ్మా. చెప్పు. నమస్కారం. ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్. గుడ్, కంగ్రాచులేషన్స్. తాతయ్య ఉంటుంది సార్. నిన్ను తాతయ్య వస్తాడు అంటుంది. సైకిల్ తాతయ్య వస్తాడు. సైకిల్ తాతయ్య వస్తున్నాడు. మిమ్మల్ని ఎక్కడ చూసినా బాగా ఐడెంటిఫై చేస్తారు సార్. ఎక్కడ చూసినా మా చెప్తాను సార్. చైత్ర మన ముఖ్యమంత్రి సార్ పేరు ఏం పేరు? గుడ్ గుడ్ తల్లి, గుడ్. అట్టే పడుకో, అటు చూడు, అటు ఫోటో చూడు, నువ్వు గుర్తుంటావు నాకు. ఎక్కడ ఉన్నా మిమ్మల్ని ఐడెంటిఫై చేస్తారు సార్. థ్యాంక్ యూ. ఒక్కటే సాయం చెప్పా, కరెక్ట్ చెప్పాను.